ప్రతిరోజు రైతును తిన్న వెంటనే ఎందుకు గుర్తు చేసుకోవాలి అంటే, మనకి ఇప్పటివరకు కెమికల్ రూపంలో ఫర్టిలైజర్స్ అన్ని వాడి సాయిల్ని అంతా ఖరాబ్ చేసి అంతా విషతుల్యమైపోయిన పంటలు మనం రోజు తినే కూరగాయలు కావచ్చు, వడ్లు కావచ్చు, ప్రతిదీ కూడా ఫ్రూట్స్ కావచ్చు, అన్నీ కూడా విషతుల్యమైపోయి ఉన్నాయి. అందువలన ఇప్పుడు మనం ఆర్గానిక్ పద్ధతిలో ఒక 5 years నుంచి కరోనా దగ్గర నుంచి చేంజ్ అయిపోయి మనమంతా ఆర్గానిక్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు అంతా కూడా ఎడ్యుకేటెడ్ అయిపోయి ఫార్మర్స్ అంతా కూడా ఆర్గానిక్ అని వస్తున్నారు. కానీ ఆర్గానిక్ అనేది ఒక భూతంలాగా తయారైపోయింది. ఆర్గానిక్ అనేది ఉత్త ఫేక్ అండి. ఆర్గానిక్ అనేది ఉండదు. ఆర్గానిక్ పాలు, ఆర్గానిక్ ఫ్రూట్ అనేది ఉండదు. ఆర్గానిక్ అంటే సేంద్రియం అనేది భూమి కోసం, భూమిని మనం మళ్ళీ రీప్రొడ్యూస్ చేసుకోవడం కోసం, పాత తరంలో ఉన్న టెక్నాలజీని తీసుకొని రావడం కోసం ఈ సేంద్రియం ఆర్గానిక్ అని చెప్పేసి ఇది భూమిని మనం డెవలప్ చేసుకోవడం కోసం, పోషకాలు వచ్చేసి మొక్క కోసం. అదే మా ONBA కాన్సెప్ట్, ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్ కాన్సెప్ట్ అది. అందువల్లనే ఈ ఆర్గానిక్ ట్రెండ్ అనేది మన పబ్లిక్లో ఫార్మర్స్లో పెరిగిపోయి ఇదవుతుంది. కాబట్టి దాన్ని ఆర్గానిక్ అనేది ఒక భూతంలాగా పెట్టేస్తున్నారు. అది కాదు. ఆర్గానిక్ అంటే సేంద్రియం అనేది భూమి కోసం, పోషకాలు అనే మొక్క కోసం తెలియజేస్తూ డెవలప్ చేస్తూ ప్రతి రైతుని ఎడ్యుకేట్ చేస్తున్నాం. కాబట్టి అందువల్లనే ప్రతి రైతు దీన్ని అవలంబించిన ప్రతి రైతుకు కూడాను మనము ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత ఒక నమస్కారం తెలియజేయాలనే కాన్సెప్ట్తో ఉన్నామన్నమాట. ONBA అంటే ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్. ఈ అగ్రికల్చర్ అనేది ప్రతి నెల కూడాను కడప డిస్టిక్లో పాలగిరి విలేజ్లో ప్రతిభా బయోటెక్ వారి RM కిసాన్ సెంటర్, R&D సెంటర్ ఉందండి. ఆ సెంటర్లో ప్రతి మంత్ లాస్ట్ శనివారం ఒక 120 మంది ఫార్మర్స్కి అక్కడికి వస్తే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి పంపించడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడాను ఉండటానికి వసతి, తినడానికి భోజనం అన్ని ఫ్రీగా కల్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా దీనిలో భాగంగానే మనం వచ్చేసి కొన్ని రకాల ప్రోడక్ట్స్ని మనము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ రకాల ప్రోడక్ట్స్ని అందరూ కూడా ఫార్మర్స్ హార్టికల్చర్ ప్లస్ చిల్లీస్, ప్యాడీ, పామ్ ఆయిల్ ఈ క్రాప్స్లో వాడి మంచి దిగుబడి తీస్తూ ఉన్నారు. ఇవి సాయిల్లో కర్బన శాతాన్ని పెంచడానికి, మొక్క కాల్సిన పోషకాలను అందించడానికి కూడాను రైతులు వాడుతూ మంచి దిగుబడి తీస్తూ ఉన్నారు.